వాష్రూమ్ లేదు. ఈరోజు మంతిని పట్టణంలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్ఐ, ఇతర ప్రజా సంఘాలుగా సందర్శించడం జరిగింది. ఇక్కడ చాలా సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. ఈ గ్రంథాలయం మంతినికి మూలగట్టున ఉంది. గ్రంథాలయం పూర్తిగా శిథిలావస్థలో ఉంది. గత 20 సంవత్సరాలు ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ కనీసం మంచినీటి సౌకర్యం లేదు, మూత్రశాలలు లేవు, మరుగుదొడ్లు లేవు. నిరుద్యోగులకు ఉద్యోగులకు కోసం ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగులకు పుస్తకాలు అందుబాటులో లేవు. కాబట్టి అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. లైబ్రరీ అసిస్టెంట్ లేరు. ఉన్న ఇన్ఛార్జి వారానికి 2 రోజులు రావడం వల్ల ఇక్కడ చాలా ఇబ్బంది తలెత్తుంది. ఇక్కడ వచ్చేటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు, సీనియర్ సిటిజన్లకు, ముఖ్యంగా మహిళలకు ఇక్కడ మూత్రశాల మరుగుదొడ్లు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి 20 సంవత్సరాలుగా ఇక్కడ గ్రంథాలయం కొనసాగుతుంది. అసలు మంతిన్లో గ్రంథాలయం ఎక్కడున్నదో తెలియని పరిస్థితి మంతిని ప్రజానీకం ఉంది. కాబట్టి ఈ మూల కట్టినటువంటి గ్రంథాలయాన్ని వెంటనే మార్చి ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్లో ఒక రూమ్ తీసుకొని అక్కడ ఏర్పాటు చేస్తే అక్కడ ప్రజానీకానికి, విద్యార్థులకు, సీనియర్ సిటిజన్కు, మార్నింగ్ వేళలో, ఉదయ వేళలో వాకింగ్ వచ్చేటువంటి అన్ని వర్గాల ప్రజలకు, వాకర్స్కు, సీనియర్ సిటిజన్కు అందరికీ అందుబాటులో ఉంటుంది. దూర ప్రాంతాల నుండి ఇతర గ్రామాన్ని మండల కేంద్రాలకు వచ్చేటువంటి ప్రజానీకం కూడా, ఇతర ఆఫీస్ అవసరాల కోసం వచ్చేటువంటి ప్రజానీకం కూడా సేద తీర్చడానికి, కొంత సమయం కేటాయించి చదువుకోవడానికి, ఇతర పత్రికలు చదవడానికి, పుస్తకాలు చదవడానికి కాలేజ్ గ్రౌండ్ అందుబాటులో ఉంటుంది. సెంటర్ పాయింట్ కాబట్టి అక్కడికి వెంటనే మార్చాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ గ్రంథాలయం అసలు మంత్రిలో ఎవరికి తెలియదు. గ్రంథాలయం అంటే విజ్ఞాన గ్రంథాలయంగా ఉండాలి తప్ప ఇక్కడ ఊరుకు నెట్టేసబడి చీకటిమయంలో కొనసాగుతుంది. కాబట్టి ఈ గ్రంథాన్ని ఇక్కడ ఉంచడం అనేది సరైనది కాదు. మేము ప్రజా సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ గ్రంథాన్ని వెంటనే కాలేజ్ గ్రౌండ్లోకి మార్చి అక్కడ ఈ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు లైబ్రరీ అసిస్టెంట్ కానీ ఇతర పోస్టులను వెంటనే భర్తీ చేసి దీన్ని మంత్రిని ప్రజలకు వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నాం. అదేవిధంగా నిరుద్యోగ యువత గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు రాక ఉన్నత చదువు పొట్ట చేత పట్టుకుని ఉద్యోగ నౌకరు కోసం తిరిగేటువంటి యువకులు ఉన్నారు. కాబట్టి వీళ్ళకు ఉద్యోగాలు రాక, ఇలాంటి అవకాశాలు రాక రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు, ఇక్కడ ఉన్న స్థానిక మంత్రి వాళ్ళు శ్రీధరబాబు గారు, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం నిరుద్యోగ దృష్టిలో పెట్టుకొని అక్కడ గ్రంథాలను ఏర్పాటు చేసి పుస్తకాలను కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే అన్ని రకాల పుస్తకాలు, గ్రంథాలు ఏర్పాటు చేయాలని మేము ప్రజా సంఘాలకు కోరుతున్నాం. దీన్ని వెంటనే దీని మీద ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలి. ఎందుకంటే గ్రంథాలయం అనేది చాలా ఉపయోగకరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా అవసరం కాబట్టి దీని మీద చొరవ తీసుకోవాలి. ఈ మధ్యకాల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జిల్లా గ్రంథాలయాల చైర్మన్ నియమించింది. జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కూడా దీని మీద దృష్టి సారించి ఈ గ్రంథాలయం ఏర్పాటు చేయడంలో, దీన్ని మార్చడంలో, దీన్ని అభివృద్ధి చేయడంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గ్రంథాలయం వెలుగులో తీసుకురావడం కోసం సీనియర్ సిటిజన్స్ను, వాకర్స్ను, అన్ని రకాల ప్రజానీకాన్ని, మహిళలను, విద్యార్థులను, నిరుద్యోగులను అందరినీ కలుపుకొని ఈ గ్రంథాలను వెలుగులో తీసుకొచ్చే వరకు పెద్ద ఎత్తున నిరుద్యోగుల పక్షాన, అందరి పక్షాన, మంత్రిని ప్రజల పక్షాన వ్యవసాయ కార్మిక సంఘం, డివైఎఫ్ఐ ప్రజా సంఘాలు కొట్లాడతాయని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఇప్పటికైనా మంత్రివారి గారు దీని మీద దృష్టి సారించి గ్రంథాలయాలను అన్ని రకాల అభివృద్ధి చేసి వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.